Yes, you are. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ ఫ్రైడే సాటర్డే 2 రోజులది. ఇంక ఇప్పుడు చూస్తున్న క్లిప్పింగ్స్ వచ్చేసి ఫ్రైడే పొద్దున బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ చేసి ఇంక ఇడ్లీ పెట్టాను. ఈరోజు చిద్వికి స్నాక్ బాక్స్ ఒకటే పెట్టాను, బికాజ్ వాడికి ఫ్రైడే స్కూల్లో లంచ్కి పిజ్జా పెడతారు, అందుకు ఫ్రైడే ఒక్కటి స్కూల్లో తింటానమ్మా అంటాడు, అందుకు స్నాక్స్ ఒకటి పెట్టేశాను. ఇంకా వాడు తినేసి స్కూల్ బస్కి వెళ్ళాడు. తర్వాత నేను ఇంకా పూజ చేసేసాను. ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను, అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, ఒక పూట ఫాస్టింగ్ ఉంటాను. తర్వాత ఇంకా నేను చిద్వి స్కూల్ దగ్గరికి బయలుదేరాం. వాడికి ఈరోజు స్కూల్లో చిద్వి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, దానికి పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంక అందుకు రామ్కి కొంచెం వర్క్ ఉంది ల్యాబ్లో, నేను మళ్ళీ వస్తానని చెప్పి నన్ను ఇంక ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నాడు. పేరెంట్స్ అందరు దానికి వస్తున్నారు. 9:15కి స్టార్ట్ అవుతుందన్నారు. ఇంకా నాకు ఇంటి దగ్గర పూజ అది చేసుకుంటా లేట్ అయిపోయి కాఫీ తాగేంత టైం లేకుండా, అందుకు ఈ కాఫీ మగ్గులోకి కొంచెం పోసుకొని వచ్చాను. ఇది చూసే పెద్దగా ఉంది కానీ నేను అంతేం తాగను. ఇది స్కూల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ స్కూల్ లైబ్రరీలో అరేంజ్ చేశారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ పార్టిసిపెంట్స్. ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక ప్రాక్టీస్ వర్డ్ లాగా ఇచ్చారు, జస్ట్ ఎగ్జాంపుల్గా. సో ఎలాగ అడుగుతారు ఏంటనేది. తర్వాత యాక్చువల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 3rd, 4th, 5th గ్రేడర్స్ కలిపి ఉన్నారు. ఒక్కొక్క గ్రేడ్లో మళ్ళీ 3 సెక్షన్స్ ఉంటాయి. అలాగా ఒక్కొక్క సెక్షన్ నుంచి 3 మెంబర్స్ని క్లాస్లో ఒక టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేశారు. అలాగా టోటల్ 27 పార్టిసిపెంట్స్. ఫస్ట్ ఈజీ వర్డ్స్ తోటి స్టార్ట్ అయ్యి స్లోగా డిఫికల్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. 27 పార్టిసిపెంట్స్ కాబట్టి మనం వర్డ్ చెప్పినాక ఇంక ఇప్పుడు స్టార్టింగ్లోనే కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు అయిపోయే వరకు చాలా ఎక్కువ టైం ఉంటుంది. అలాగా ఇంకా ఎవ్రీ రౌండ్లో రాంగ్ చెప్పిన వాళ్ళందరినీ ఎగ్జిట్ చేస్తారు, అదే ఇందాక జరిగింది. సో అది ఇంకా ఎవ్రీ రౌండ్కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో ఒక్కొక్క గ్రేడ్ లెవెల్కి తగ్గ వర్డ్స్ ఏం అడగరు. 3rd, 4th, 5th గ్రేడర్స్ అందరికీ ఈక్వల్ లెవెల్ ఆఫ్ వర్డ్సే అడుగుతారు. మీకు ఇక్కడ ప్రతిసారి మన చిద్వి వీడియోసే కనిపిస్తుంటాయి. ఏంటంటే మిగతా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా ఇంకా నేను తీయలేదు. Michaela eagerly bought all of the albums from her favorite band. Albums. చిద్వివి కూడా నేను అన్ని వీడియోస్ తీయలేదు, ఐ మీన్ అన్ని వర్డ్స్ వీడియోస్ తీయలేదు, కొన్ని తీసాను. అసలు నాకు మధ్యలో ఎన్నిసార్లు దగ్గొచ్చినప్పుడల్లా బయటకు వెళ్తున్నా, అంటే మనం తగ్గినప్పుడు పిల్లలు చెప్పే వినపడవేమో అని. సో పిల్లలు చెప్పేది రైట్ రాంగ్ ఇక్కడ జడ్జెస్ రాసుకుంటూ ఉంటారు, అప్పుడే తల ఊపుతారు రైట్ అయితే ఇలాగా. సో ఫార్ ఇప్పటి వరకు మన చిద్వి అయితే బాగానే చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ 8, టాప్ 10లోనే ఉన్నాడు. ఇట్లా వీళ్ళకి క్లాస్లో వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి ఒక టెస్ట్ పెడతారని చెప్పాను కదా. సో ఆ టెస్ట్కి అయితే అసలు చిద్వి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ వాడు టెస్ట్ క్వాలిఫై వచ్చినాకనే మాకు చెప్పాడు. Part of the haunted house ride is the room where all the pieces of furniture levitate. 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 Demigod. Demigod. Demigod.
చిద్వి ప్లీజ్ స్టాప్. వీళ్ళిద్దరు ఇంకా టాప్ 2 అనే అందరూ క్లాప్స్ కొట్టేసరికి ఇంకా వీడు ఫుల్ హ్యాపీనెస్ తోటి డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. అరే ఆపురా అంటే అప్పుడు ఆపాడు. ఇంక వీళ్ళిద్దరికి బ్యాక్ టు బ్యాక్ ఎవరైనా ఒకరు రాంగ్ చెప్పే వరకు ఇంకా అడుగుతూనే ఉంటారు. The couple exchanged vows in front of the beautifully decorated altar in the church. Altar. A-L-T-A-R. Altar. Surcharge. When he saw the surcharge for extra cheese on his pizza, George joked that the cheese was probably made of gold. Surcharge. Surcharge. సో ఇలా క్లాప్స్ ఏంటంటే ఎవ్రీ రౌండ్ అయిపోయినప్పుడు కొడుతుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి చిద్విది ఫస్ట్, నెక్స్ట్ ఆ అమ్మాయిది వస్తుంది. సో ఆ అమ్మాయి వర్డ్ అయిపోయాక క్లాప్స్ కొడితే ఇంక అప్పటికి ఒక రౌండ్ అయిపోయినట్టు అనమాట. అట్లాగా బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ అమ్మాయి నేను 5th గ్రేడర్ అనుకున్నాను, కాదు 4th గ్రేడ్ అంట. సో చిద్వి 3rd గ్రేడు, ఈ అమ్మాయి 4th గ్రేడు. ఇంకా 5th గ్రేడర్స్ అందరూ ఆల్రెడీ అవుట్ అయిపోయినారు. Goatee. Before his job interview, Ben shaved his unruly beard into a neat goatee. 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 G-O-A-T-E-E. Goatee. ఎవరైనా స్పెల్లింగ్ అడిగినప్పుడు మనం నోటుతో చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటాము. అదే ఇట్లా రాయమంటే టక్కుమని రాసేస్తాం. అందుకే చిద్వికి ఇట్లా రాసినట్టు ప్రిటెండ్ చేయమని చెప్పాము. ఈ ట్రిక్ చాలామంది పిల్లలు యూజ్ చేశారు. Ogres. As huge as they were, the ogres were no match for the witch's spell. Ogres. Ogres. O-G-R-E-S. Ogres. M-I-R-A-G-E. Mirage. Contribute. Emily decided to contribute to her school's bake sale by making red velvet cupcakes. Contribute. Contribute. C-O-N-T-R-I-B-U-T. Amnesia. Alice suffered from amnesia as the result of a head injury. Amnesia. Amnesia. A-M-N-E-S-I-A. Amnesia. Park has several beautiful pavilions where families can rest and enjoy picnics. Pavilions. Pavilions. P-A-V-I-L-L-I-O-N-S. Pavilions. ఆ వర్డ్ చిద్వి ఈజీగా చెప్పేస్తారు అనుకున్నాం, ఎందుకంటే ఇప్పటివరకు టఫ్ వర్డ్స్ కూడా ఈజీగా చెప్పేస్తాడు. ఇది చెప్పేస్తారు అనుకునే లోపు చిన్న మిస్టేక్ చేశాడు, ఇంకా అవుట్ అయిపోయాడు. సో ఈ అమ్మాయికి ఇప్పుడు ఇంకొక వర్డ్ అడిగితే అప్పటికి ఆ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ఫైనల్ బి వర్డ్ అడుగుతారు. సో ఈ అమ్మాయి కనుక రైట్ చెప్తే ఈ అమ్మాయి స్కూల్ స్పెల్లింగ్ బి విన్నర్. ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ చెప్తే సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అది ఎవరు కరెక్ట్గా చెప్తే ఇంకా వాళ్ళు విన్నర్. Scientists have argued for years about the function of the tusk of the narwhal. 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 N-A-R-W-H-A-L. Narwhal. ఫైనలీ ఈ అమ్మాయి విన్నరు. 9:15కి స్టార్ట్ చేస్తే 11:30 వరకు పట్టింది. 281 words later. జడ్జెస్ అన్నారు ఇన్ని రౌండ్స్ అడిగే ఛాన్స్ ఎప్పుడూ రాలేదు, లాంగెస్ట్ స్పెల్లింగ్ బీ ఎవర్ అని. We just want to remind you guys, you are all rock stars, and again, thank you so much for coming. We have certificates of ribbons for you guys and cookies and drinks for you to celebrate, but if you want to go give moms and dads and grandmas and grandpas hugs, you do it.
పిల్లలందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇంక ఇట్లా ట్యాగ్స్ ఇచ్చారు. ఇంకా విన్నర్కి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఆ ట్యాగ్ మీద ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ విన్నర్ని హక్ చేసుకుంటుంది కదా తను ఈ స్కూల్ ప్రిన్సిపల్. చిద్వి హై గ్రేడర్స్తో కాంపిటీషన్లో ఉన్నా కూడా ఈ ప్లేస్కి రావడం మాకు హ్యాపీగా అనిపించింది. ఓకే లెగోస్ కొంచెం థింక్ చేస్తూలే చూడు. ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కుకీస్ జ్యూస్ అవి పెట్టారు. ఇంకా అవి ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తుగా ఉంటుంది ఒక ఫోటో తీసుకుంటాను రా అని బంగపోతే ఇది ఒక్క ఫోటోకి పోజ్ ఇచ్చి ఇంకా వాళ్ళ క్లాస్కి పరిగెత్తాడు. చిద్వి టఫ్ వర్డ్స్ అన్ని బాగా చెప్పాడు. లాస్ట్లో పెవిలియన్ అంటేనే అది చెప్పేస్తాడేమో అనుకున్నాము. అంటే అది కరెక్ట్ చెప్పింటే ఇంకా తర్వాత కూడా ఉంటాయి ఎట్లా అడుగుతూనే ఉంటారు. సో ఆ వర్డ్ చెప్పేస్తాడు అనుకుంటాడు. వాడు హర్రీలో 2 L's చెప్పాడంట. వాడే చెప్తున్నాడు. సో బట్ స్టిల్ చాలా ప్రౌడ్గా ఉంది. అందరు చెప్తున్నారు అక్కడ 3rd గ్రేడర్స్ ఇట్లా యంగర్ గ్రేడ్లో సెకండ్ ప్లేస్కి వచ్చినది సోఫార్ ఎవరు ఐ మీన్ చాలా అంటే గుర్తుండి ఎవరు లేరు అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి అంత హార్డ్ వర్క్ కూడా ఏం చేయలేదు. సో ఎప్పుడైనా కానీ మేము లైక్ అదేంటి నేను ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ చేసినప్పుడు వాడు పక్కన ఉన్నప్పుడు చెప్తాడమ్మా స్పెల్లింగ్ తప్పని. సో హ్యాపీగా ఉంది. అదొక్కటి చెప్పింటే ఇంకా అడిగిందరు. బట్ వాడు చేసిన దానికి ఇప్పటి వరకు రావడం అంటే గ్రేట్. అసలు అంత హార్డ్ వర్క్ ఏం చేయలేదు. పోదామంటాడు వాడంతే. అసలు ఒక ఫోటో తీసుకుంటాను అంటే వినడే. అసలు పరిగెత్తున్నాడు అప్పుడే. ఎంత 27 ఉన్నదిరా. 3rd గ్రేడ్ నుంచే స్టార్ట్ ఇది స్పెల్లింగ్ బి. సో ఇక్కడ చెప్తున్నారు ఇట్లా చిద్వి వాళ్ళ క్లాస్మేట్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆ అబ్బాయి 5th గ్రేడ్ అంటే ఆ అబ్బాయి అంటున్నాడు చిద్వి యంగర్ గ్రేడ్స్లో ఇట్లా సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని. అంటే ఉండొచ్చు బట్ రేర్ అయి ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉంది. బట్ విన్ అయ్యింటే బాగుండు. ఎందుకంటే చెప్తాడని అనిపించింది. వాడు అప్పటికే చిద్వికి ఇది ఒకటి ఉంది ఏంటంటే ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా వాడు ఇమాజిన్ చేసుకుంటున్నాడు. వాడు యాక్చువల్లీ వాడు లెగో కోసం అన్బాక్స్ చేయాలని దాని మీద ఉంది వాడి కాన్సన్ట్రేషను. ఇంకా అప్పుడు టాప్ 2కి వచ్చేసరికి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు. అదే మంచిది కాదు యాక్చువల్లీ. ఆ ఎగ్జైట్మెంట్ వల్లనే ఇట్లా అవుతుంది తెలిసినది కూడా. సో టఫ్ వాడు ఇది చెప్పలేడేమో అనుకున్నది కూడా చెప్పాడు. కానీ ఇది చెప్పేస్తాడు అనుకున్నది హర్రీలో అది కాక ఫాస్ట్గా చెప్పేస్తున్నాడు. స్లోగా చెప్పలేదు. 2 L's చెప్పాడంట పెవిలియన్లో. వాడే చెప్తున్నాడు. సో అది ఒక్క విన్నర్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేకి ఛాన్స్ ఉంటుంది. ఇందాక ఆ అమ్మాయి విన్ అయింది కదా, అలాగే ఈ స్కూల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఉన్న మిగతా స్కూల్స్లో విన్నర్స్కి ఇంకొక కాంపిటీషన్ ఉంటుంది మార్చిలో. అక్కడ విన్ అయిన వాళ్ళు స్టేట్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే చిద్విత్ అసలు ఒక సెల్ఫీ లేకుంటే అక్కడ అందరూ ఉన్నారు కదా పేరెంట్స్, ఎవరితో అడిగి ఒక ఫోటో తీపించుకుంటే బాగుండు ముగ్గురం అని అనిపిస్తుంది. సో కానీ రామ్ తొందర పెడుతున్నాడు, పని ఉందని. ఇదిగో నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. తొందరగా లెమన్ రైస్ చేసేయి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. సో తొందరగా వస్తానన్నాడు. ఆల్రెడీ టైం ఇప్పుడు 11:55 అవుతుంది. లెమన్ రైస్ చేద్దాం అనుకుని లెమన్స్ కోసం చూస్తే లేవు. ఇంకందుకు ఈ MTR డ్రై పులిహోర పౌడర్ తోటి కొన్ని పల్లీలు ఎక్కువ వేసి ఇట్లా చేశాను. ఈలోపు రామ్ కూడా వచ్చాడు. ఇంకా దాంట్లోకి పల్లి పొడి వేసుకొని తినేసాము. తర్వాత పని ఉందన్నాం కదా, ఆ పని మీదే వెళ్తున్నాము. DMV ఆఫీస్కి వెళ్తున్నాము. ఇది ఏంటంటే డ్రైవింగ్కి లైసెన్స్కి సంబంధించిన ఆఫీస్ అనమాట. సో నేను దీనికి సంబంధించి ఒక షాట్ ఆల్రెడీ షేర్ చేశాను నా రిటర్న్ టెస్ట్కి సంబంధించి. ఇంకా ఆన్లైన్లో తీసుకున్నాను. సో అవన్నీ ఆ రిజల్ట్తో పాటు మన డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్తే వాళ్ళు మనకి లెర్నింగ్ లైసెన్స్కి అప్లై చేసి పోస్ట్లో పంపిస్తారు. సో దానికోసమని వెళ్తున్నాం. అపాయింట్మెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడే కుదరలేదు, ఎన్నిసార్లు రావడము పోవడము. సో ఈరోజు ఈ పని ఎలాగన్నా అయిపోగొట్టుకోవాలి ఆఫ్ పెట్టుకున్నందుకని అనుకున్నాము. ఎంటర్ అవ్వగానే ఈ బోర్డు చూసి షాక్ అయ్యాము. అయితే మళ్ళీ ఒకసారి అడుగుదాం అన్నట్టుగా లోపలికి వెళ్తే వేరే వాళ్ళకి కూడా చెప్తుంటే ఇంకా మేము అడగకోకుండా వచ్చేసాం. వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తుంటే మేము అడగలేదు. ఇంకా అసలు ఈ నా డ్రైవింగ్ ఎన్నిసార్లు తెలుసా అసలు ఏమి ఆటంకాలు. ఒక్కసారి ఇంకొక రోజు ఇంతకుముందు ఎప్పుడో ఒక రోజు ఆఫ్ తీసుకున్నప్పుడు ఆ రోజు వచ్చాము. ఎప్పుడు వెటరన్స్ డే అప్పుడు. ఆ రోజు గూగుల్లో చూస్తే ఓపెన్ ఉంది, ఇక్కడికి వస్తే క్లోజ్ ఉంది. అట్లనే కాదు అసలు చాలాసార్లు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడల్లా మాకి కుదరకపోవడము. ఇప్పుడు వాకిన్ వస్తే అక్కడ బోర్డు కూడా పెట్టారు, ఫ్రైడే ఈవినింగ్స్ వాకిన్స్ ఇవ్వరంట, వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇంకా వీక్లీ కంప్లీట్ చేసే వర్క్ అనో ఏమో మరి ఇయ్యరట. మేము ఇంకా అడుగుదాం అనుకున్నాం కానీ మా ముందర వచ్చి ఎవరో వాళ్ళు
వాళ్ళు కూడా మనలాగా వాకిన్ అంటే ఫ్రైడే ఈవినింగ్ అసలు పాసిబుల్ కాదంటే ఇంకా మేము కూడా వచ్చేసాము. ఇవి అపాయింట్మెంట్స్ ఏంటంటే మామూలుగా టెస్ట్ రాసేకైతే తొందరగా దొరుకుతున్నాయి కానీ బట్ ఇప్పుడు మనం ఇవి టెస్ట్ రాసినవి సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి లర్నింగ్ లైసెన్స్ కి వాళ్ళు ఇవ్వడానికి చాలా అపాయింట్మెంట్స్ లైసెన్స్ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి 1 month 2 months వెయిటింగ్ అట్లా ఉందన్నమాట. చూడాలి మళ్ళీ ఇంకెప్పుడు. రామ్ అయితే ఇంకా నన్ను డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళాడు. నేనైతే ఇంకిప్పుడు లంచ్ చేసేసాం కదా, అవన్నీ అట్లే ఉన్నాయి సింక్లో సామాన్లన్నీ, అవన్నీ కడిగేసి ఇంకా ఒక వీడియో వ్లాగ్ వాయిస్ ఓవర్ చేయాలి. అసలు ఎన్ని రోజులు అవుతుందంటే నేను వీడియోస్ పెట్టక, అంటే మీరు లాస్ట్ వ్లాగ్ చూసింటారు కదా, అదే ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయబోతున్నాను. సో అసలు 1 month మోర్ దాన్ 1 month అయింది వీడియోస్ పెట్టక. లాంగ్ వీడియోస్ షార్ట్స్ అవి పెట్టాను కానీ అవి పెట్టి కూడా 2 weeks అవుతుంది. సో ఏం లేదు, ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలనిపించింది, ఇంత గ్యాప్ ఇచ్చాను. సో ఈరోజు అది మీరు లాస్ట్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ బ్లాగ్ చూసింటారు కదా, అది ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయాలి. కొంచెం పెద్దగా ఉంది, సో ఇంకా ఆ పని చేసుకోవాలి. కొంతసేపు వాయిస్ ఓవర్ చేసుకున్నాను, ఈ లోపు చిద్వి వచ్చే టైం అయింది. వీడియో వస్తేనే ఇప్పుడు లెగో సెట్ గురించి అడుగుతాడు. నేను ఆడ ఫ్రెండ్తో మాట్లాడుకుని ఉండేసరికి వీడు వచ్చి ఇంటికి అదిగో రెడీగా పెట్టేశారు ఈడ బుక్స్ ఆడ పడేసి. విన్నర్ ఏ గ్రేడ్ చిద్వి? Fourth? I thought she's 5th. But it seems like she practiced a lot. I know that she went into the spelling bee last year too. Oh yeah. And she got 4th place. Last time? Yeah. Oh, that's good. ఈ లెగో సెట్ లాస్ట్ వీక్ థ్యాంక్స్ గివింగ్ టైంలో కొన్నది, అయితే అప్పుడు ఓపెన్ చేయలేదు బికాజ్ ఇంకొక 5 daysలోనే స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ఉంది కదా. సో దీన్ని బిల్డ్ చేసుకుంటూ దాంతో ఆడుకుంటూ ఉంటాడు అన్నట్టుగా, ఇంకా ఆ రోజు స్పెల్లింగ్ బీ అయిపోయిన రోజు ఓపెన్ చేస్తులే అని చెప్పింది. చూడు అప్పుడే స్టార్ట్ చేశాడు. సో అమ్మాయి లాస్ట్ టైం 4th ప్లేస్లో వచ్చిందంట, అంటే 3rd grade నుంచి పార్టిసిపేషన్ స్టార్ట్ అనమాట. సో అమ్మాయి లాస్ట్ టైం 4th ప్లేస్లో వచ్చిందంట. కానీ చిద్వి యూనో వాట్, నువ్వు వస్తుంది ఎప్పుడు వినండి వర్డ్స్ కూడా, నేను వినండి వర్డ్స్ కూడా నువ్వు మంచిగా ఆన్సర్ చేస్తావు తెలుసా చిద్వి, రైట్? ఎట్లా చెప్పావు అట్లా నాన్న, నువ్వు ఆవిడ కదా. I did all of the words they asked me. How many L's there are in pavilion, so I ended up going with 2 L's, and that's how I lost. Yeah, because that too, one more thing Chidvi, can I tell? What? You was exciting so much, you was dancing, right? Amma please stop Chidvi anindi kada. అంత ఎగ్జైట్ కూడా అవ్వకూడదు అనమాట, అర్థమైందా? ఇక్కడ ఏమైంది కంటికి? Someone hit me there. Where? Someone opened their desk and it hit me. Oh. నాకేమనిపించిందంటే చిద్వి లాస్ అయినాడు, ఓకే ఆ లాస్ అయినది ఏంటో టఫ్ వర్డ్తో లాస్ అయిందంటే సాటిస్ఫాక్షన్, అంటే ఇప్పుడు కూడా ఐఎమ్ హ్యాపీ, జస్ట్ నాన్న కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండేది టఫ్ వర్డ్ అన్నట్టు. ఎందుకంటే ఐ నో యూ లెక్చర్ మీ ఆన్ సంథింగ్ అంట. కాదమ్మా, నీ మిస్టేక్స్ చెప్తేనే కదా నెక్స్ట్ టైం నీకు తెలిసేది. చూడు చిద్వి, నేను ఇప్పుడు నీకు మిస్టేక్స్ చెప్తేనే కదమ్మా నెక్స్ట్ టైంకి నీకు హెల్ప్ అయ్యేది. ఎస్ సార్ నో? మీ క్లాస్లో ఏమన్నారు చెప్పు? You got 2nd place? అని ఏమన్నాడు ఆర్టికల్స్ వాళ్ళ బ్రదర్ ఏమన్నాడంటే, వాట్స్ హిజ్ నేమ్? Bryson. ఏమన్నాడంటే నాతో కూడా చెప్పాడు, చిద్వి ఈస్ ద యంగెస్ట్ వన్ హూ గాట్ ఇన్ 2nd place యాజ్ సో ఫార్ లైక్ ఫ్రమ్ 3 years అని చెప్పాడు. నాన్న ఎందుకు నాన్న నీ నేమ్ ఫుల్ నేమ్ పెట్టకుండా వాళ్ళు చిద్వి బొప్పెలు అని పెడుతున్నారు? చూడంతే ఎట్లా ఫోల్డ్ చేసినావు, అమ్మకి ఇచ్చేసి ఉండొచ్చు కదా అప్పుడే. నీ టీచర్ ఏమనింది? Good job. What was? I wasn't ready to tell her about it yet. Why? Amy? I didn't want to tell it just yet, and then she forgot. Intention. ఎప్పుడు టెన్షన్ అయింది నీకి? When it was down to 2 people. ఎవరు చెప్పారో అమ్మాయి లాస్ట్ టైం వచ్చిందని 4th? She told you when you guys are sitting? And she said that's impressive. 3rd grade and 2nd place. Did she told that? Especially when it's my first time having a spelling bee in my life. Yeah. Ice cream. ఏ ఐస్ క్రీమ్?
butterscotch. Hmm. Yes! ఈరోజు స్నాక్కి ట్రీట్ లాగా నీకేం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలన్నాడు. కార్ వస్తుంది నాన్న అది. We'll see at the end, but it's going to be admiring. స్మాల్దేమో కదా, వీల్స్ పెద్దగా లేవుగా లాస్ట్ టైం కార్స్ మాదిరి, రైట్ నానా? Team champions are supposed to be. నీకు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా నువ్వు సెకండ్ అప్పుడు రాంగ్ చెప్పినప్పుడు ఆ వర్డ్? I did a no. ఏమనిపించింది నీకు అప్పుడు? స్లోగా ఉండాల్సింది అనిపించిందా? ఇంకా సాయంత్రం నేను పూజ చేసుకొని ఈరోజు లలితా సహస్రనామం చదువుకున్నాను. చిద్వి ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక కొంతసేపు బిల్ చేశాడు కదా, తర్వాత పడుకొని లేచి అబాకస్ క్లాస్ ఉంటే ఆ క్లాస్ చూసుకొని తర్వాత మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేశాడు. ఇంకా డిన్నర్కి ఏం కావాలని చిద్విని అడిగితే వెజ్ హక్కా నూడిల్స్ అంటే ఇంకా అవి చేస్తున్నా. వై ఏంది ఇంకా చాలు ఇప్పుడు చేసిన ఎంటర్టైన్మెంట్, రేపు టోర్నమెంట్ ప్రిపేర్గా. ఇంకా మనోడికి రేపు చెస్ టోర్నమెంట్ ఉంది, దాని గురించి ఇందాక చెప్తున్నా. మొత్తానికి కారు బిల్డ్ చేసేసి ఇంక దాన్ని చూసుకుంటూ మురిచిపోతున్నాడు. ఈలోపు రామ్ కూడా వచ్చి మంచిగా వీడియోస్ చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నాడు. వీడికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా చేస్తున్నప్పుడు హెల్ప్ చేయమంటే అసలు వెంటనే భలే చేస్తాడు. అదే నార్మల్గా అయితే చేస్తాడు కానీ కొంచెం బ్రతిమలాడాలి. ఇంకా పన్నీర్ కట్ చేసేకైతే అసలు పిలవక ముందునే పరిగెత్తి వస్తాడు, ఎందుకంటే వాడికి బాగా ఇష్టము. సో కట్ చేసుకుంటూ తినచ్చని. వీనికి మన తెలుగు పాటలు బాగా కారులో విని విని అలవాటు అయిపోయినాయి. ఇంకా వాడి టీవీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా పాటలు వినాలనిపిస్తే ఇంకా లిరిక్స్ కష్టపడి మరి సెర్చ్ చేసుకొని పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. బాగా ఇష్టం పాటలు పాడడం. నిజంగా నానా ఎట్లున్నాయి నిజంగానా? ఊరికే వీడియో తీస్తున్నానని చెప్తున్నావా? Really? ఎట్లున్నాయి టేస్ట్? ఐ మీన్ లైక్ బాలేవు అని చెప్పమంటున్నాడు. నువ్వు చెప్పురా ఎట్లున్నాయి? ఓవర్ యాక్షన్ చేయకు, అట్లయితే తినకు. బాలేవని చెప్పురా అంటున్నాడు కుమ్ముకుంటాడు. ఊరికే చెప్పురా, మళ్ళీ ఎందుకు తింటారు బాలేకుంటే? అత్తి చేయకు, ఊరికే నిజంగానే బాలేవు అనుకుంటారు చూసేవాళ్ళు. Eating pizza, Daddy. ఏందిరా పడుకున్నావు? నిద్ర వస్తుందా చిద్వి? దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సాటర్డే చిద్వికి చెస్ టోర్నమెంట్ ఉందన్నాను కదా, దానికోసమే ఇంకా పొద్దున్నే బయలుదేరాం. ఇది డిసెంబర్లో టోర్నమెంటు. నవంబర్లో ఒకటి జరిగింది. అప్పుడు నాకు హెల్త్ బాగాలేక నేను రాలేదు. రామ్ అండ్ చిద్వి వచ్చారు. సో చిద్వి 3rd గ్రేడ్ అయినా కూడా లాస్ట్ టైం 4th గ్రేడ్లో సైన్అప్ చేసి 4th గ్రేడ్ సెక్షన్లో ఆడాడు. ఈసారి కూడా అట్లా అనుకున్నాం కానీ బట్ రామ్ పొరపాటున 3rd గ్రేడ్లో చేసేసాడు, అలవాట్లో పొరపాటులాగా. ఇంక ఇక్కడ వచ్చినాక వీళ్ళతో మాట్లాడచ్చు. అయితే మేము వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళన్నీ పే చేసి పెట్టేశారనమాట టీమ్స్. సో మేము వచ్చిన జస్ట్ 15 minutesలో స్టార్ట్ అయిపోయింది. సో ఇంక అందుకే ఈసారి 4th గ్రేడ్లో ఆడలేకపోయాడు. గుడ్ జాబ్ నాన్న. ఫస్ట్ గేమ్ విన్ అయ్యి వచ్చాడు. నేను ఈసారి అంత ఎక్కువ వ్లాగ్ చేయలేదు, జస్ట్ ఎవ్రీ గేమ్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత తీసాను అంతే. దెన్ ఇది సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ మంత్ నేను రానప్పుడు చాలామంది వచ్చారంట. సో ఈసారి కూడా ఉన్నారు కానీ కొంచెం తక్కువ కంపారిటివ్లీ. సెకండ్ గేమ్ చాలా తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చాడు. ఇంకా బోర్ కొడుతుంది, ప్లీజ్ ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకుంటానని అప్పుడే డౌన్లోడ్ చేశాడు. తర్వాత ఎవరో కొంచెం ఫ్రెండ్స్ అయ్యేసరికి ఇంకొచ్చి ఇక్కడ జిమ్లో కొంతసేపు ఆడుకున్నాడు. దెన్ ఇది 3rd గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ అపోనెంట్ కొంచెం స్ట్రాంగ్ అపోనెంట్ అంట. అసలు చిద్ది ఇప్పటి వరకు వాడి చెస్ కెరియర్లో ఇంత లాంగెస్ట్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. ఆల్మోస్ట్ 50 minutes ఆడాడు. వాడు ఎంతసేపుకి రాకపోయేసరికి నేను టెన్షన్ పడుతూ కూర్చున్నా. ఈ లోపు వచ్చాడు. ఎట్లా జరిగింది? చాలా టఫ్ గేమ్. ఏంది ఇంత వెరీ గుడ్, చాలా టఫ్ అయితే వెరీ గుడ్. Yeah. 2nd గ్రేడా? He put a very tough.
సో ఈసారి థర్డ్ అండ్ సెకండ్ గ్రేడ్ని కంబైన్ చేశారు. ఈవెందో ఇందాక చిద్వి ఆడిన అపోనెంట్ సెకండ్ గ్రేడ్ అయినా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అంట. మొత్తానికి చిద్విది బ్లాక్ అయినా విన్ అయ్యేసి వచ్చాడు. వీడు లాస్ట్ టోర్నమెంట్ నుంచి ఒక మంచి అలవాటు చేసుకున్నాడు, ఇలాగా ఎవ్రీ గేమ్లో ఎవ్రీ మూవ్ రాసుకొని రావడం. ఇంక ఈ లోపు లంచ్ టైం అయింది, రామ్ వెళ్ళి పిజ్జా తీసుకొని వచ్చాడు. వీడు పిజ్జా తిన్నప్పుడు రియాక్షన్ చూస్తే ఇంతకు ముందు ఎప్పుడు తినలేదేమో అన్నట్టు ఉంటది. వెయిట్ ఆగురా ఆడుతున్నాడు, చాలా టఫ్ ఫైటర్ ఏమో లూజ్ అవుతాడు అనుకున్నా. అమ్మ హనుమాన్ చాలీసా చదివింది తెలుసా. యమ్మీ అవేంటి చిల్లీ ఫ్లేక్సా. ఇంతకు ముందు 2 పిజ్జాస్ తెస్తుంటే అది మిగిలిపోయి నైట్ డిన్నర్ కూడా పిజ్జానే అయిపోయేది. అందుకే ఈసారి ఒక్కటే తీసుకురామన్నాను. ఇంకా దాంతోడికి కొన్ని బ్రెడ్ స్టిక్స్ తీసుకొచ్చాడు, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా చిద్వి కొంచెం తినేసి 4th రౌండ్ ఆడేకి వెళ్ళాడు. 4th గేమ్ కూడా విన్ అయ్యి వచ్చాడు. ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి చిద్వి సెకండ్ గేమ్లో అపోనెంట్. అబ్బాయి 4th గ్రేడ్ అయితే 3rd గ్రేడ్ సెక్షన్లో ఆడుతున్నాడంట. వచ్చి చిద్వికి కాంప్లిమెంట్స్ ఇచ్చి మంచి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇది 5th గేమ్, ఫైనల్ గేమ్కి వెళ్ళే ముందు ఇక్కడ నన్ను కాకా పడుతున్నాడు. అమ్మ ప్లీజ్ నా కోసం ప్రే చేయమని. అంటే ఇందాక 3rd గేమ్కి వెళ్ళి ఎంతసేపుకి రాకపోయేసరికి హనుమాన్ చాలీసా చదివి నీ కోసం ప్రే చేశానని చెప్పాను కదా, అందుకు ప్లీజ్ ఈసారి కూడా చేయమని, నేను విన్ అయిపోతాను అంటున్నాడు. అరే నేను చేసేది ఎలాగో చేస్తాను, ఫస్ట్ నువ్వు 100కి 200% ఇచ్చి మ్యాక్సిమం ట్రై చేసిరా అని చెప్పి పంపించాను. ఇప్పుడు చిద్వి అపోనెంట్ అమ్మాయి కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయర్. చిద్వి లాగానే ఇంతకుముందు 4 గేమ్స్ విన్ అయింది. సూపర్ ప్రొడక్ట్. No! She blundered her queen! Good job! సో అదనమాట మన చిద్వి ఓన్ ఆల్ 5 గేమ్స్ అవుట్ ఆఫ్ 5. ఈసారి కూడా బ్లాకే. వీడికి ఈ టోర్నమెంట్లో 3 ఏమో బ్లాక్ వచ్చాయి, 2 వైట్. ఎస్ యు ఆర్. ఇదిగో మన చిద్వి టోర్నమెంట్ విన్నర్ అయ్యాడు కదా, ఇంకా ట్రోఫీ తీసుకోవడానికి వెళ్తున్నాము. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇందాక చిద్వితో 5th గేమ్లో ఆడింది కదా ఆ అమ్మాయి అనమాట. ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసింది చెస్ మేట్స్ క్లబ్. వీళ్ళు ఆఫ్టర్ స్కూల్ పిల్లలకి చెస్ కోచింగ్ ఇస్తుంటారు. ఇది వచ్చేసి కిండర్ గార్డెన్ టు 1st గ్రేడ్ కేటగిరీ. 4th ప్లేస్లో ఉన్న వాళ్ళకి మెడల్ ఇస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళకి ట్రోఫీస్ ఇస్తున్నారు. ఈ టోర్నమెంట్కి దాదాపు ఒక 4 to 5 స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు. వీళ్ళలో మోస్ట్లీ ఈ చెస్ మేట్స్ క్లబ్ నుంచి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళే. ఇంకా మన చిద్వి చెస్ కోచింగ్ వచ్చేసి ఇండియా బేస్డ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. ఫోర్త్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి తెలియక ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు. In second place, also with 4 out of 5, Bailey Smith. మనోడి పేరేమో పెద్ద ఉంటుంది, ఇందాక ఈయన ప్రొనౌన్స్ చేయలేకపోయాడు, అందుకే ఇక్కడ వీటి షార్ట్ కట్ లో చెప్తున్నాడు. And our undefeated December Chessmates champion, 5 wins, Chibli Bopella. Chivi, look at here, please. Thank you. Good. Good job, Chivi. Alright, 4th grade now. Tough section, lots of good games. We have ఇది 4th గ్రేడ్ సెక్షన్. ఈ చైనా అబ్బాయి 3rd గ్రేడ్ అయినా ఈసారి 4th గ్రేడ్ లో ఆడి కూడా ఫస్ట్ ప్లేస్ లో విన్ అయ్యాడు. లాస్ట్ టైం ఆ అబ్బాయికి తెలియదంట ఇట్లా హయ్యర్ గ్రేడర్ లో ఆడొచ్చని, చిద్వి చెప్పినాక ఈసారి 4th గ్రేడ్ లో చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి 5th గ్రేడ్ సెక్షన్. As you start getting better and you graduate from the grade, we put you in the rated. In the state chess tournament, you need to be rated. Anybody can join at any time. ఇది ఇంకా రేటెడ్ సెక్షన్. ఇక్కడ రైట్ సైడ్ ఒక అబ్బాయి మన ఇండియన్ లాగా కనిపిస్తున్నాడు కదా, తనది మహారాష్ట్ర అనుకుంటా. వీళ్ళకి ఈసారి ట్రోఫీ బదులు గిఫ్ట్ కార్డు, లైక్ చెస్ థింగ్స్ ఏమైనా కొనుక్కోవడానికి గిఫ్ట్ కార్డు, ఇంకా ఇట్లా ఒక చెస్ బోర్డ్ షీట్ ఇచ్చారు. నాన్న 4th గ్రేడ్ లో ఆడింటే 2nd ప్లేస్ వచ్చేది అనుకుంటావా? But
It's our fault for going late. యా నాకైతే అనిపించింది చిద్వి ఈసారి 4th గ్రేడ్ సెక్షన్లో ఆడినా కూడా అట్లీస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ కన్నా వచ్చేవాడేమో అని. ఇది చిద్వి పార్టిసిపేట్ చేసిన 6th టోర్నమెంటు. ఇది ట్రోఫీ అయితే వాడి 4th ట్రోఫీ. ఫస్ట్ టైం ఆడినప్పుడు ఏం రాలేదు, ఇంకా మొన్న లాస్ట్ 4th గ్రేడ్ సెక్షన్లో ఆడినప్పుడు రాలేదు. ఇంకంతే ప్రతిసారి ఏదో ఒక ట్రోఫీ వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్లేస్ విన్నర్ ట్రోఫీ. సో నెక్స్ట్ కొన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే మొన్న బ్లాక్ ఫ్రైడే అప్పుడు తీసుకున్నవి, ఇంకా అవి చేసుకోవడానికి కోర్స్కి వచ్చాము. ఇంకా రామ్ ఇక్కడ ఒక ఫార్మల్ షర్ట్ కావాలని చూస్తున్నాడు. చిన్నపిల్లలు వ్యాధి కొనేకి రా. సరే రానన్నా వెళ్దాం రా. అన్నీ కూల్గానే ఉంటాయి, డబ్బులు కూడా వెరీ కూల్ రా. చిన్న బైక్స్, ట్రక్కులు చూడు ఎంత ఉన్నాయో. చిన్నప్పుడు ఇట్లా దాని కోసం చూసేవాను. ఎట్లా దించినావు కిందకి రా అంత పైన నుంచి? వీడిక్కడ ఇంకేదో డ్రోన్ టాయ్ ఎత్తుకొచ్చి కొనిస్తారా అని అడుగుతున్నాడు. అంత సీన్ లేదు, నిన్ననే ఒక టాయ్ అన్ప్యాక్ చేసామని చెప్పాము. అయితే వాడికి కూడా తెలుసు ఆ విషయం, వెంటనే ఏది కొనిరని. కానీ జస్ట్ నా అదృష్టం బాగుంటే ఎస్ అంటారేమో అని చెప్పి ట్రై చేస్తుంటాడు. సో టైం ఇప్పుడు 4:20 అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నాం శామ్స్ దగ్గర. కోల్స్ శామ్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. నేను చిద్వి కార్లో వెయిట్ చేస్తున్నాం. రామ్ మిల్క్ అవి తీసుకొచ్చేకి వెళ్ళాడు శామ్స్కి. ఇక్కడ కోల్స్లో జస్ట్ ఒక 20 minutesలో పని అయిపోతుంది. ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా అనుకున్నాం, కానీ అనుకోకుండానే తెలియకుండానే 1.5 hours పట్టింది రామ్ షర్టు చూసుకుంటూ. ఇంకా నేను ఆ టోస్ట్ నిన్న నాది టోస్ట్ మాస్టర్ అంట, ఇది జ్యూసర్ తీసుకున్నాను. సో ఇంకా అట్లా లేట్ అయిపోయింది. బ్లెండరో జ్యూసర్ ఏదో ట్రై ఏదైనా ఒకటి అనుకుంటా. వ్లాగ్ నిన్న ఈరోజుది ఎంత లెంత్ అయిపోయిందో ఏమో. సో ఫైనలీ చిద్వి బ్యాక్ టు బ్యాక్ మంచిగా అనిపించింది. ఇట్లా నిన్న స్పెల్లింగ్ బీ ఈరోజు. సో చిద్వి యూ మేడ్ మీ అండ్ డాడీ ప్రౌడ్ బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ నాన్న. సో అంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేయాలా చిద్వి? నానా చెప్పు, వ్లాగ్ నచ్చినట్లయితే ఏం చేయాలా? Like and subscribe and hit the bell so you don't miss notifications. సో యా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.